హాయ్ లెట్స్ మేక్ టేస్టీ టేస్టీ బెండకాయ 65 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏ పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినా కంపల్సరీ ఈ బెండకాయ 65 వడ్డిస్తారు కదా. చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. దీనికోసం ముందుగా లేత బెండకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసిన తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసి ఈ పొడులన్నీ కూడా బెండకాయ ముక్కలు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతిలో కొంచెం నీళ్లను పోసుకొని అప్పుడు ఈ బెండకాయ ముక్కల్లో చల్లుకుంటూ పిండి లైట్గా కోట్ అయ్యేలా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ నీళ్లను వేయకూడదు, లూజ్ అవ్వకూడదు, పిండి పట్టి పట్టనట్టు ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకున్నాక ఇదే ఆయిల్లో పల్లీలు కూడా వేయించుకోవాలి, కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేయించి తీసేసుకొని ఈ ప్లేట్లో సర్వ్ చేసుకొని బెండకాయ 65 మీద కొబ్బరి పొడి జల్లుకొని పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, చిటికెడు సాల్ట్ వేసి టాస్ చేసుకొని తిన్నారంటే పెళ్ళిళ్ళలో తినే 65 రెడీ అయిపోతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.